గలుగుతున్నాడు, ఎక్కువ ఏ పదాలు యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకోండి, నేను ముఖ్యమంత్రి అని అన్నాడు, అంత తేలిగ్గా అన్నాడు. ఇది వస్తుంది క్ష. ఇట్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేశారు, ఆ విధంగా మనం ముందు పోయాం. ఈరోజు చూస్తే మీరు ఏం చేశారు, మేమందరం కూడాను ఆ మాదిరిగా ముందు పోతా ఉన్నాం. ఈ మాదిరిగా మేము ఇవన్నీ చేసాం. ఏమనుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నారు, గట్టిగా చెప్పలు కొట్టండి, అవునా కదా తమిళ్లో అంటే ఆయన చూసే విధానం, మధ్యలో చేతులు ఎలా లేపుతారు, అట్లా అన్నట్టు. ఇప్పుడు రోషే గారు ఉన్నారు అనుకోండి, ఆయన మైక్ మామూలుగా అందరు మైకులు ఇలా పట్టుకుంటారు, లేదా ఇలా పట్టుకుంటారు, ఆయన ఇలా పట్టుకుంటారు. కొంచెం ఇది లేసు, ఇలా పూర్తిగా లేసు. ఏమంటే ఏం చేస్తున్నారు, శివారెడ్డి గారితో ఈరోజు 10 టీవీ చక్కగా మరి ఏది స్టార్ నైట్ ఏమిటి స్టార్ షో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వారితో మాట్లాడుతున్నందుకు, ముచ్చటిస్తున్నందుకు చాలా సంతోషం. ఆ రోజు చూచి ఈ మైక్ ఏమో పట్టుకునే విధానం ఇలా ఉంటుంది. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఇట్లా అయ్యా అధ్యక్ష ఇది అట్లా. సో అట్లా ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్. జగన్ గారు అనేసరికి ఇచ్చేసినట్టు వచ్చి అట్లా. విహెచ్ గారు మా ఫేవరెట్, మీరు చేస్తే ఫేవరెట్. అరే అమ్మా ఏం ఫేవరెట్ అమ్మా నాకు అర్థం కాదు. అరే ప్రతి ఒక్కరు ప్రతి ఛానల్లో శివారెడ్డిని పిలుచుడు, విఎన్ మంత్రాలు చేయండి. ఏమమ్మా జోకర్ లెక్క కనబడుతున్నానమ్మా నేను, ఏం మాట్లాడతారు. ఆయన సూపర్ ఎంజాయ్ చేస్తుంటారు మీరు చేస్తుంటే. చాలా ఇష్టం నేను చేయడం. ఆయన ఇంటికి కూడా చాలాసార్లు పిలిచి అందరికి పరిచయం చేస్తూ, నాది బాగా చేస్తాడు మిమిక్రీ అని, నా వాయిస్ బాగా చేస్తాడు. ఏదైనా ఫంక్షన్లలో కనబడ్డా కూడా, బయట ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లలో, సంగీత్ ఫంక్షన్లలో, లేదంటే ఏదైనా మీటింగ్స్లలో ఎక్కడ కనబడ్డా కూడా పక్కన వాళ్ళతో చెప్తున్నాడు, తెలుసు మాకు తెలుసు. లేదు తెలిసినా కూడా ఒకసారి శివారెడ్డి తమ్ముడు జైరా బిడ్డ జైరా బాబు చేసేవాడిని. అరే ఏం చేయమంటావు అన్న, ఊకే ఎవరు కనబడితే వాళ్ళతో చేపిస్తూ ఉంటావు, నీ దండం పెడతా, నాకు గొంతును వస్తుంది వద్దు. చూసినావా ఎట్లా చేసిండు, సేమ్ టు సేమ్ చేసిండు చూడు, సూపర్.